హాయ్ అండి, చికెన్ పకోడీ చేశానండి. చాలా బాగా కుదిరింది. ఒకసారి చూడండి ఎలా చేయాలో చెప్తాను. నేనైతే హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా కడిగానండి. ఇలా కడిగిన చికెన్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ఒక చెంచా కార్న్ఫ్లోర్, అలాగే ఒక చెంచా శనగపిండి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేస్తున్నా కలర్ కోసం. నచ్చితే వేయండి, లేకపోతే లేదు. ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలండి. నేనైతే హాఫ్ డే పెట్టానండి. ఇలా తీసి చూస్తే పీసులు మొత్తం గట్టిగా అయిపోయినాయి కదా, అప్పుడే ఉప్పు కారం మంచిగా పట్టుద్దండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ హైలో ఉండకూడదు, సిమ్లో ఉండకూడదండి మంట. ఇలా పకోడీ వేసుకొని మీడియంలో మాత్రమే వేపుకోవాలి. అప్పుడే లోపల చికెన్ మొత్తం ఉడికిపోతుంది, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. చూస్తున్నారుగా, వీడియోలో చూపించినట్టుగా చికెన్ పకోడీ మొత్తం ఫ్రై అయిపోయింది. ఎంతో రుచికరంగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.